దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. చూడండి ప్రియులారా, ఇప్పుడు భూమి మీద బలంగా అపవాది క్రియ జరుగుతూ ఉంది. వాక్యములో పిల్లలారా పెద్దలకు లోబడమని ఉంది ఈ బైబిల్లో, మన దగ్గర బైబిల్లో మనం అంగీకరించిన యేసుక్రీస్తు నామములో ఇవ్వబడిన ఈ బైబిల్లో 2 తిమోతి 3 ఏముంది? అంచె దినములలో అపాయకరమైన కాలములు. ఏంటి అపాయకరమైన కాలాలు? ఈ కరోనా వ్యాధి అపాయకరమైనదే. ఇంకా రోగాలు కొన్ని అపాయకరమైనవే. ఏంటి అపాయకరం అంటే చదవండి ఒకసారి బాబు. 3 అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు. ఆగండి, 4వ వాళ్ళు ఎవరు? అహంకార బుద్ధి. 4వది ఏంటి నాయన? అహంకారులు. అయ్యా, ఇదే పని. రక్షించబడిన ప్రతి దేవుని నిజమైన బిడ్డ విధేయత చూపిస్తారండి, లోబడి ఉంటారంతే. నేను మరలా చెప్తాను, ఏ విషయమైనా సరే, నేను జ్ఞానిని కదా అనుకుంటే ఒక మనిషి పతనానికి, ఒక మనిషి నాశనానికి, ఒక మనిషి దేవుని చేతిలో ఉండి జారుల వల్ల మించి జారిపోతారు సరే పిల్లలు ఆడుకుంటూ. అలా జారిపోవడానికి మొదట మెట్టేటంటే నేను జ్ఞానిని. ఈ 4 రోజులు బట్టి అయ్యా అచ్చల్పుడు నేను నీ పరిచర్య చేయడానికి, పరలోకమందు దూతలు సైతము చేయలేనటువంటి ఒక అద్భుతమైన పరిచర్య చేయడానికి ఈ ప్రపంచంలో ఏది గొప్పదండి? క్రీస్తుని కలిగి ఉండి పరిపూర్ణంగా విధేయత చూపిస్తూ, చిన్నలు పెద్దలకు లోబడి జీవిస్తూ. అవిధేయత అనేది ఎక్కడ ఉన్న ఈ మధ్యకాలంలో పోయిన వారం కదండి విధేయత గురించి వచ్చింది. అయ్యా, మర్చిపోతున్నారేమో ప్రియులారా, మర్చిపోకండి. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు అంత విప్లవీకరంగా వర్తమానం మనకిస్తున్నాడు. ఏ కలగొలుపు మాటలు ఏమి ఉండలేదు ఇక్కడ, లోక విషయాలు ఏమి రావట్లేదు అందులో. అదేలాగా ఏం సాదృశ్యాలు కాదు. అద్భుత రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బాబు, దేవునికి లోబడండి, విధేయులై జీవించండి. అహంకార బుద్ధి ఉన్నంత కాలము నువ్వు దేవునికి లోబడలేవు. మనుషులు దేవుడికి లోబడితే కదా మనుషులు లోబడతారు. నీళ్ళు ఎవరన్నా వచ్చి పలానా వ్యక్తి, ఆ పలానా రాజేష్ అనేవాడు మీ మాట వింటలేదని అనుకోండి, నేనేం అడుగుతాను తెలుసా? అసలు దేవుని మాట వింటున్నాడా లేదా? దేవుని మాట వింటున్నాడా లేదా? నేనేం కంగారు పడినాను, వింటలేదు. తప్పేముంది? నా మాట వినమని ఎవరు చెప్పాడు? భూమికి ఆకాశములకు సర్వ సృష్టికి సృష్టికర్త అయినా చాలామంది ఇదేనండి, సేవ చేస్తున్న సేవకులు కూడా పాపం ఏదో ప్రసంగం చేస్తారు, వెళ్ళిపోతారు. కానివ్వండి అయ్యా, ఏ ప్రభుని గురించి వాళ్ళు ప్రసంగం చేస్తారు, ఆయనకు లోపడుతుంది తెలియదు. అసలు లోపడరండి వాళ్ళు. అదెట్టం క్రైస్తవ జీవితంలో అద్భుతంగా అపవాది మీద జయం పొందాలంటేనండి, చూడండి మీకు ఒక మాట చెప్తాను. ట్రైను బస్సు కంటే చిన్నదా పెద్ద? రైలు బండి అండి బాబు, పెద్ద చిన్న. బస్సు తిరగటానికి చాలా 4 లైన్స్, అంటే అందులో 2 లైన్లో బస్సులు వెళ్తుంటాయి, అటు నుంచి 2 వస్తుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 3వ లైన్ కూడా 6వ లైన్ కూడా వేస్తున్నారు. చాలా జాగ్రత్తగానండి ప్రియులారా. కానీ ట్రైన్ ఉందండి, 2 పట్టాలు. ఒక్కొక్క ట్రైన్కి 23, 24 బోగీలు ఉంటాయండి. హల్లెలూయా! ఎంత వేగంగా ట్రైన్ వెళ్ళినా దేవునికి స్తోత్రాలు. ఆ 2 పట్టాల మీదే పరిగెట్టాలి. అది ఒక విశ్వాస జీవితం కూడా అంతే. ఒక విధేయత గల మనసు, లోబడే మనసు నాకు లేనప్పుడు, నిజంగా నేను చెప్తున్నాను ప్రియులారా, ఉపవాసం ఉండి తిండి తిప్పలు మానేసి పక్కన పెట్టి
ప్రభువా నీకు లోబడి నీ వాక్యమునకు విధేయురాలనై నీ అడుగు జాడల్లో నీ చిత్తానుసారంగా ఆ ట్రైను గమ్యం నుండి ఇంకో గమ్యం చేరడానికి ఆ పట్టా వదిలిపెట్టకుండా హల్లెలూయా ఆ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నప్పుడు ఆ సిగ్నల్ అనుసరించి ఎలా వెళ్ళిపోతున్నాయో. మొన్నే ఢిల్లీలో మన ప్రధానమంత్రి గారు ఒక ట్రైన్ ఓపెన్ చేశారు. తెలుసు, చాలామంది తెలుసో తెలీదో విషయం. దానికి డ్రైవర్ లేడు. దేవునికి స్తోత్రం. దానికి డ్రైవర్ లేడండి. హల్లెలూయా. నాకు డౌట్ వచ్చిందండి, ఎవరైనా ఎక్కుతారా అని. కానీ డ్రైవర్ లేకపోయినా స్టేషన్లో ఆగుద్ది. ఎన్ని నిమిషాలు అయితే ఇస్తారో దానికి అన్ని నిమిషాలు ఆగుద్ది, మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. నా ప్రియమైన సహోదరి చాలామంది అనుకుంటున్నారు, ఆహా ఎంత బాగుందండి ప్రపంచ పరిస్థితి. నిజమే, కానీ ఒక సత్యం మర్చిపోకండి. ఇవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడు భూమి మీదకి వచ్చే దినాల ముందు జరగవలసి ఉన్నవి జరుగుతాము. కాబట్టి త్వరగా మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 22 వరకు త్వరగా చదవాలి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని అంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పొట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద ధోనిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూసి వారిని పిలిచెను. వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మీరు ఒకసారి 17వ వచనం చూడండి ఒకసారి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. అయ్యా, యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేశారు పరిచర్యకి ముందు. అప్పుడు అపవాది ప్రభువుని శోధించాడు. ప్రభు అపవాది మీద జయము పొందిన తర్వాత అండి, ఎందుకంటే అక్కడ ఏముంది, అప్పటి నుండి అని ఉందండి. అక్కడ మనము 12వ వచనం నుండి 16 వరకు చూస్తే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు సువార్త అక్కడ ఏముంది 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. ఇదన్నా మీకు మాట చెప్తున్నానండి, బాగా మనసు పెట్టండి. మరి నా వివాహం అయ్యేటప్పటికి నా భార్యకి 16 ఏళ్ళ వయసు. కానీ కొద్ది ఒళ్ళుతో ఉండేది కాబట్టి 16 ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు. కనుక మరి తాను ఒక నామకార్థమైనటువంటి సహవాసంలో పెరిగిన వ్యక్తి. ఈ పరిచర్య గురించి ఏమీ తెలియదు. కానీ దేవుని సంకల్పాన్ని బట్టి మరి నా వెంబడి వచ్చింది. తర్వాత చాలా శోధనగా ఉండేది. నేను ఎప్పుడో మాట అనేవాడిని, అమ్మాయి నాకు లోబడకపోయినా పర్వాలేదు, నా మాట వినకపోయినా పర్వాలేదు, కానీ ప్రభు మాట విను చాలు. ఏ మాట అండి? అయ్యా, ఈ మాట నేను నా భార్య బతుకున్నప్పుడే చాలాసార్లు చెప్పాను. హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నాను, ఏంటి నాకు భయం ఉండేది. అయ్యో ప్రభు వచ్చేస్తారేమో, వచ్చేస్తే నా భార్య ఉండిపోద్దేమో, ఆవిడ ఉండిపోయి నరకానికి వెళ్ళిపోద్దేమో, ఇది నా బాధ. ఈ 2021 సంవత్సరంలో ప్రియులారా, దేవుని యేసు వైపు చూడండి అందరు కూడా.
ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు దేవుని మాటకు విధేయులై ఆయన మాట ప్రకారం జీవించు పరిశుద్ధులు మాత్రమే పైకెత్తపడతారు. లేని వారందరూ ఎడవబడతారు. నువ్వు లోబడకపోయిన ప్రభు అలా చూస్తా ఉన్నాడు అంతే. ఎందుకని లోబడకపోతే ఏమి జరుగుద్దో ఆయనకు తెలుసు. ఏ పరిస్థితి గుండా వెళ్తామో ఆయనకు తెలుసు. మీకు నా భాష అర్థమైందండి? ఒక లోబడ్డ వ్యక్తికి అయ్యా దేవుని భయం ఉందో లోపల. నరకమును గూర్చి పరలోకమును గూర్చి గ్రహింపుంది ఆ వ్యక్తికి. అర్థమవుతుంది మీకండి? ఆ భయంతో ఏం చేసేవాడు నేను చాలా తొందరగా ఈ ఊర్లో వచ్చి అక్కడ వస్తువులు తీసేసి మరలా వస్తువులు వేసుకుని ఒక గొడవది కాదండి. ఎందుకు మీకు ఈ మాట నేను చెప్తున్నానంటే, పూర్వకాలం ముందు ఉన్న విశ్వాసాలకి ఈ విషయాలనే తెలుసు. వీళ్ళు చిన్నబ్బాయి గారు ఉన్నారు, అమ్మాయి అయిన వారు ఇప్పటికీ ఆయన పాపం ఒక కూతురు కానీ ఆయన తండ్రి కానీ చూసుకుని మొన్నే వచ్చారు ఇక్కడికి చిన్ను పట్టుకుని నాన్నగారు అంటా ఉండేది. కానీ ఆయన అడిగాడు ఆ రోజుల్లో, ఇదేంటమ్మా తీసేసి మళ్ళీ ఎలాగో. మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, నాకు ఒక భయం ఉండేది. ఏంటి, ప్రభు వచ్చేస్తారు, పరిపూర్ణంగా లోబడకపోతే ఏమవుద్ది? అయ్యా ఈ గ్రహింపు ఇది కావాలి మనకున్న ఎడ్యుకేషన్, చదువు. అయ్యా మాట్లాడరే, నీకున్న చదువు జ్ఞానం ఏమి నిన్ను పరలోకం తీసుకెళ్దాం. హల్లెలూయా మాట్లాడరేవండి. 3 PhDలు చేశాను. ఎన్ని PhDలు? 3 లక్షల PhDలు చేసిన పరలోకం వెళ్ళమ్మా. పరలోకం వెళ్ళడానికి యేసు ప్రభు వారే మార్గం అండి. నేనే మార్గం అని చెప్పాను. వింటున్నారా? ఆ మార్గంలో వెళ్ళేవారు ఎవరో చూడండి, చదివారు. ఏమంటే 18 చూడండి బాబు, 22 వరకు. మత్తయి సువార్త 4:18 నుండి 22 వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. అయ్యా మీరు బాగా గమనించాలి. యేసు ప్రభు వారు సువార్త ప్రకటన చేయడానికి ప్రారంభించిన రోజున ఏం జరిగిందండి? యేసు ప్రభు వారు సముద్ర తీరమున, గలిలే సముద్ర తీరమున వారు వెళ్తా ఉన్నారండి. ఆంద్రేయ, పేతురు వీరిద్దరూ ఒక తండ్రి బిడ్డలు. దేవునికి స్తోత్రం. ఆంద్రేయ, పేతురు అనబడిన సీమోను అతడి సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వలలు వేట చూశాను. ఎవరు? యేసు ప్రభు వారు దగ్గరికి వెళ్ళి ప్రభు ఏమన్నారంటే, అయ్యా నా వెంబడి రండి. బాబు, ఈ పిలుపులో ఉన్న గొప్ప మహిమేంటో ఈ రాత్రి మీరు గుర్తించాలండి. ఒక ఆశ్చర్యకరమైనది ఏంటో మీరు గుర్తించాలి. ఒకవేళ నీ కంటికి ఇది నీకు ఒక దృష్టికి గ్రహింపు లేకపోయినా కొద్దిగా ఆలకించు. ఎందుకంటే ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోయి నరకానికి వెళ్ళిన తర్వాత అయినా అప్పుడే నువ్వు గుర్తు తెచ్చుకుంటావు. ఇది కనుక అందరూ ఆలకించండి, మీరు వినాలి. నేను ఇలా చెప్తున్నప్పుడు కొద్ది గుర్తించండి, మారు మనసు పొందండి. నేను మరలా చెప్తున్నాను ప్రియులారా. హల్లెలూయా. నా భాష మీకు అర్థమైందే లేదా అండి? మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. హల్లెలూయా. బాగా మనసు పెట్టాలి. ముందు అందరికీ ఒక సలహా ఇస్తున్నాను, ఎవరు సోమర్తనానికి చోటు ఇవ్వకండి బాబు. పని చేయండి, కష్టించండి, ప్రభువుకు లోబడండి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చండి. లోబడే మనసు లేకపోతే గంటల తరబడి ప్రభు సన్నిధిలో ఏడ్చి
దేవునికి వాక్యమును నమ్మి దానికి విధేయులమై వాక్యానుసారంగా నేనే మార్గమని యేసు మార్గములో నడుచుకునే కృప దొరికే వరకు నీ కన్నీటి ఆపకు. దేవుని వాక్యములు ఏముందండి? విలాప వాక్యములు 3వ అధ్యాయము 49వ వచనం. జల్దీ త్వరగా తీయాలి. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండనిమ్ము. అయ్యా, పరిపూర్ణమైన మారు మనసు నాకు రావాలంటే నా ప్రభు మారు మనసు పొందడానికి మనం మనసు ఇవ్వాలి. దేవునికి విధేయత కలిగి జీవించడానికి, ప్రభువా నాకు విధేయత లేదు, నీ వాక్యము నీ అభిషక్తులు నోటుల నుండి నీవు లోబడు అని పదే నాతో మాట్లాడుతున్నావు. మీకున్న విధేయత నేను కలిగి ఉండాలని. హల్లెలూయా, అది మీ చిత్తము. పూర్వకాలం ముందున్న భక్తులందరూ చేశారు. ఆ మార్గంలో నేను నడవాలని, నన్ను మీరు నడిపించాలని మీరు మాట్లాడుతున్నారు. నాకు అది చేతనవటం లేదు. శుభ్రంగా తినేసి హాయిగా పడుకుని పడుకుంటూ నాకు చేతనవుతుంది. అయ్యా, దెబ్బలాడుతూ నాకు తెలుసు, తిట్టుకోవడం తెలుసు, కొట్టుకోవడం తెలుసు. హల్లెలూయా, ఎవరన్నా ఏదన్నా మాట అన్నారంటే బాబు పాసిపోవు, తోకే అక్కర్లేదండి. ఇది ఎంత ఉండదండి, దీని బరువు ఎంత ఉండదు చెప్పండి. అలా ఇది వెళ్ళి తోక మీద పడింది అనుకోండి, దేని తోక మీద వింటారా? మరి మామూలుగా లేకదండి, ఇంత ఎత్తులు వేసిపోతుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితి నాకుంది దేవా, వాటన్నిటి నుండి విడిపించి నీ మాటకు లోబడే కృపింపని. ఒకవేళ ఆత్మ లేదే నీకు, అయా నీ ఆత్మతో నన్ను అభిషేకించము. బాగా మనసు పెట్ట. ఆత్మ అంటే అసలు పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తిలోకి వస్తేనండి, ఆ వ్యక్తిలో క్రీస్తు స్వభావం ఉంటుంది. క్రీస్తుకున్న స్వభావం ఏంటి? సంపూర్ణ విధేయత. నేను మొన్న ఆదివారం నాడు దేవుని ఆత్మ మాట్లాడి, దుష్టుడు ఎవరినైనా మోసం చేయగలుగుతాడు కానీ, ఎవరి మీదైనా జయం పొందగలుగుతాడు కానీ, విధేయత గల దేవుని బిడ్డల మీద మాత్రం అతడు దైవజనుడైన, అపొస్తలుడైన, విశ్వాసైన, సువార్తికుడైన, కాపరైన, ప్రవక్తని అని ఒక విశ్వాస ఎవరైనా కానీ ఆ వ్యక్తి మీద మాత్రం దుష్టుడు జయం పొందలేడు. అలాంటి అలాంటి పరిశుద్ధుల పాదాల కింద దుష్టుడు ఉండవలసిందే. ఎక్కడ అవిధేయత ఉంటే, నేను మీకు మాట చెప్తున్నాను ప్రియులారా, నా జీవితంలో దేవుడికి లోబడలేని ఒక అవిధేయత కలిగి ఉంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నేనెంత నరక పాత్రుడను, నేనెంత శాపగ్రస్తుడను. నేను ఇక్కడ వినాలి మీరు. యేసు ప్రభువారు హల్లెలూయా బాగా వినాలి. ఆ యేసు ఎవరో తెలియదు వీళ్ళకి. కొన్ని ముందు మునుపు ఏమన్నా క్యాన్సర్ చెప్తే బాగుపడ్డారు వీళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి, అది తెలీదు. హల్లెలూయా హల్లెలూయా. బాగా గమనించండి ప్రియులారా. మరి పేతురు ఆంధ్రే కంటే యేసు ప్రభు వారు చిన్నాయన, మరి ఈయన పెద్ద నాకు తెలియదు కానీ 30 సంవత్సరాల వయసు అండి ఆ సమయంలో యేసు ప్రభు వారికి. వాళ్ళు చేపలు పడుతున్నారు, ఒడ్డుకి వెళ్ళాడు ఆయన, వాళ్ళు లాక్కొత్తా ఉన్నారు. ఇద్దరిని పిలిచి ఏమన్నాడు? నా వెంబడి రండి, హల్లెలూయా, మిమ్ములను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. దేవునికి స్తోత్రాలు. వెంటనే అక్కడ చంద్రబాబు తర్వాత ఏముందో, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా.
బాబు 20వ వచనం చూడండి. ఆయన 19లో ఆయన నా వెంబడి రండి, నేను నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే హల్లెలూయా. ప్రభువా, నా పాత యజమానుడు ఉన్నాడు. ఎవరు? అయ్యా, హోలీ వార్ అని ఒక బుక్ ఒకటి ఉందండి, పరిశుద్ధ పోరాటం. అందులో ఉందండి ఈ మాటలు. ప్రభువు కనికరించి పరిపూర్ణంగా మారు మనసు పొందమని ఒక అవిధేయత గల ఆత్మ దగ్గరికి వెళ్ళి ప్రభు మాట్లాడతాడు అంటాడు కదండి. నా పాత యజమానుడి దగ్గరికి వెళ్ళి అడిగొస్తాను. నీ పాత యజమానుడు నరకం వెళ్తాడు. నరకం ఆడి కొరకే చేయబడింది, సైతాన్ కొరకే. ఈ ఆంద్రేయ పేతురులు ఎంత అదృష్టవంతులండి, దేవునికి స్తోత్రాలు. ఒక మనిషి, నేను ఇవాళ ఉదయం నుండి ప్రభు కృపకు విధేయులవుతున్నా అనేక మందిని గూర్చి ప్రభు కృపకు సంపూర్తిగా విధేయత చూపే ఒక విశ్వాసి కానీ ఒక దైవజనుడు ఎన్ని ఎవరైనా కానివ్వండి, విధేయత అవిధేయత క్రైస్తవ దేశం గురించి, అమెరికా దేశాన్ని గురించి చాలా వేదంతో ఉన్నాను. అదొక క్రైస్తవ దేశం, పేరుకి క్రీస్తు లేని క్రైస్తవ దేశం అండి. దాన్ని బట్టి ఈ రోజున అక్కడ జరుగుతున్న పరిణామాలే సాక్ష్యాలు. నిన్న రాత్రి నేను న్యూస్లో మన రాష్ట్రంలో 96 కేసులు వస్తే అమెరికాలో లక్షలాది కేసులు వస్తూ ఉన్నాయి. మీకు ఒక మాట మీరు వినాలండి, ఎవరైనా సరే దేవుని ప్రజలు ఎప్పుడైతే యేసు ప్రభువారు పేతురుతో ఆంద్రేయతో మాట్లాడారో వెంటనే ఏమండి లోబడే విషయంకి మీరు నేను మాట చెప్తాను, హృదయ కాఠిన్యానికి మీరు అప్పగించుకోకండి దయించి. ఏం చేయొద్దు, హృదయ కాఠిన్యానికి. ఈ మహాదేవుని కృప దొరికిందండి నాకు. ఇక ఆ రోజు మొదలుకుని ప్రియులారా మీరు వినాలి, ఆ రోజుల్లో నాకు ఎంతో ఇబ్బందిగా ఉంది. నాకున్న ఫ్యాషన్ షర్ట్లన్నీ తీసేయవలసి వచ్చింది. ఫ్యాషన్ షర్ట్లతో పాటు ఫ్యాషన్ ప్యాంట్లు కూడా, గొట్టం ప్యాంట్లు అండి. ఏం ప్యాంట్లా? అప్పుడు చాలామంది ఉన్నారు మన సంఘంలో హీరోలు, గొట్టం ప్యాంట్ హీరోలు. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. అప్పుడు గొట్టం ప్యాంట్లుగా మర్చిపోయానండి. ఇక్కడ దాకానేమో ఇది మర్చిపోయాను, కిందేమో బెల్లండి, దాంతోపాటు రోడ్లు తుడిచేసేటువంటి. ఆ రోజుల్లో నాకు వచ్చే జీతం, నేను చెప్తున్నాను ఖచ్చితంగా, నేను పనిచేసే ఆఫీసర్తో ఓ రోజున, అయ్యా పాత బట్టలు అడిగిన ఓ రోజున అన్నాడండి, మంచి డ్రెస్ అయ్యా, చాలా బాగుంటుంది ఆ డ్రెస్, కొత్తది, నాకు టైట్ అయిపోయింది, నువ్వు కుట్టించుకుంటావంటే అన్నాను. వద్దు సార్ ఏమనుకోకండి. అదే వ్యక్తిని ప్రియులారు నేను చెప్తున్నాను, బాబు మీకు పని చేయనివి ఏమైనా ఉంటే నాకు ఇస్తారా అని అడిగేది. ఇదేటయ్యా బాబు ఇలా మారిపోయావు అన్నాడండి. నేను అంటున్నాడండి, ఏ చూస్తున్నాను నిన్ను, వింటున్నావా అయ్యా, బాగా గమనించాలి. హల్లెలూయా. ఏమైంది, ఇలా అయిపోయావు? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మంచి సాక్ష్యం చెప్పాడు మా ఆఫీసర్. మారు మనసు పొందిన తర్వాత 1 సంవత్సరం పనిచేసేది ఆయన దగ్గర. ఆయన బర్త్డేకి ఎవరో క్రైస్తవులు బైబిల్ ఎప్పుడో ఇచ్చారండి. ఆ బైబిల్ పైకి తీశారండి. ఇంకో నీ దగ్గర ఉన్న బైబిల్ నా దగ్గర ఉంది, కానీ నిన్ను చూసిన తర్వాత బైబిల్ చదవాలనిపిస్తుంది, ఇంగ్లీష్ బైబిల్ అన్నమాట. ఆయన ఒక కలెక్టర్ గారు అబ్బాయి, ఆయన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఆయన రిటైర్ అయ్యారు. ఎందుకు మీకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులారా, వెంటనే ఏమండి ఎవరైనా మనల్ని తిట్టారు, రాజేష్ నిన్నే నువ్వు తిట్టేది ఎప్పుడు 2000
21వ సంవత్సరం జనవరి 16వ తారీఖు తిట్టాను. నువ్వు ఎప్పుడు రిజెక్ట్ అవుతావు అంటే నా మీద ఎప్పుడు కోపడతావు? 2022వ సంవత్సరం జనవరి 15 దాకా ఆగవు అంటావా? కంగారు పడకరా బాబు, నన్నే అంటున్నారు చెప్పండి. అప్పుడు దాకా ఆగడండి. వెంటనే ఏంటండి, వెంటనే హల్లెలూయా. ఏమండి, ప్రతి మనిషి ఏది తనకి ఇష్టమైంది చేయాలనుకుంటే వెంటనే చేస్తాడు. అది మర్చిపోకండి. హల్లెలూయా. వింటున్నారు లేదు? మీకు ఎంత అదృష్టవంతులండి వాళ్ళు. ఆనాడు పేతురు ఆంధ్రేయ కాదు నా ప్రియులారా, ఈనాడు ప్రభు మాట విని సువార్తకు వాక్యము ఆలకించి హల్లెలూయా ఎవరు వెంటనే లోబడుతున్నారో వారి బ్రతుకులు ఎంతో ఎంతో ధన్యకరమైనవి. దేవునికి స్తోత్రం. ఎంతో ఎంతో ధన్యకరమైనవి. మీరు అర్థమైందా లేదండి? మీకు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. ఎంతో ఎంతో ధన్యకరమైనవి. ఒక మాట మీకు నేను చెప్తున్నాను, దేవునికి లోబడే జీవితము ఎంతో ధన్యకరమైంది నా ప్రియులారా. అది వెంటనే హల్లెలూయా హల్లెలూయా బాగా మనసు పెట్టండి. చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఇక్కడ. ఏమంటే అర్థమైందా? ఎవరో ఏదో అంటారు, కోపం వస్తుంది, వెంటనే వస్తారు, సంవత్సరం తర్వాత వద్దా? చెప్పండి, ఏది చేసినా వెంటనే అలా వెంటనే లోబడినటువంటి పరిశుద్ధుల జీవితాలు, అటు పాత నిబంధన భక్తులు కానీ అయ్యా ఇటు కొత్త నిబంధన భక్తులు కానీ ఏం జరిగిందండి? ఒక మాట మీకు నేను చెప్తున్నాను. ఈనాడు చాలా మంది లోబడలేని ఆంధ్రేయులు చాలా మంది పేతులు ఉన్నారు. అనేక మంది సంపూర్తిగా లోబడలేరు ఏ పేరు ఉన్నప్పటికీ. ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ ఆంధ్రేయ పేతుర్ని ప్రభు పిలిచినప్పుడు హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మీకు మాట చెప్తానండి, యేసు ప్రభు చెప్పిన మాట చాలా వింతగా ఉండదు. మనుషులు బట్టే జాలర్లుగా చెప్తా అన్నాడు ఆయన. ఎలాగా అర్థమైందే లేదు మీకు? వాళ్ళ చేతిలో వల ఉంది. ఏముంది వాళ్ళ చేతిలో? వల ఉంది. దాంతో ఏం చేస్తారు అయ్యా? అంతే. హల్లెలూయా. ఇక వాళ్ళు ఏం ఆలోచించలేదు, ముందు లోబడ్డారండి వెంటనే. దానివల్లే నా ప్రియులారా, ప్రపంచం మొత్తం మీద నా ప్రియులారా, పేతురు అనే భక్తుడిని అపోస్తుడిని గౌరవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రపంచానికి రక్షణ సువార్త హల్లెలూయా. ప్రభు ప్రపంచానికి రక్షణ సువార్త అపోస్తుల దినాల్లో 120 మంది పరిశుద్ధాత్మల అభిషేకం పొందిన తర్వాత మార్కు మేడగదిలో మొట్టమొదట 5,000 మంది యూదులు ఆ మేడ చుట్టూ గుమికూడినప్పుడు ఎవరిని దేవుడు మొట్టమొదట రక్షణ సువార్త ప్రపంచానికి అందించడానికి ఏ వ్యక్తిని వాడుకున్నాడు? ఆయన ఏ వ్యక్తిని వాడుకున్నాడండి ప్రియులారా? హల్లెలూయా. గలిలయ సరస్సు సముద్రం ఒడ్డున హల్లెలూయా ఘనత మహిమ ప్రభావం మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఏ వ్యక్తిని వాడుకున్నాడు? విద్య లేని పామరుడు పేతురు. హల్లెలూయా.
అనేక మందికి అర్థం కాక ఏంటి ఇప్పుడు ఏమి చేద్దాం, ఏంటి విషయం. అనేక మంది మన భాషల్లో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇది ఏమగును అయ్యా, ఈ భాగ్యము మీరు అనుభవిస్తున్న పరిశుద్ధాత్మ పానము చేసి మీరు పొందుతున్న ఆనందము, మీరు పొందుతున్న సంతోషము మీ మొక్కలు చూస్తుండే దేవదూతల వలె ప్రకాశిస్తూ ఉన్నవి. అది పొందుటకు మేమేమి చేయాలి అని అడిగినప్పుడు హల్లెలూయా, అక్కడ 120 మంది వ్యక్తులు ఉన్నారు. అందులో దేవుడు ఎవరిని వాడుకున్నాడు? విద్య లేని పామరుడైన పేతురును వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచములో రక్షణ శుభవార్త ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తిగా ఎవరికి దొరికింది భాగ్యం? ఎవరికి దొరికింది నా ప్రియులారా? వెంటనే లోబడిన పేతురికండి, వెంటనే లోబడిన పేతురికి నా ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు పేతురు జీవితంలో యేసు ప్రభు అప్పగించబడిన రాత్రి ముమ్మారు యేసుని ఎరగనని ఆయన చెప్పారు. అదొక శోధన. యేసు ప్రభు చెప్పిన ఆయన వెళ్ళలేదండి. ఎందుకంటే అంత సమర్పణ ఆయనలో ఉంది. కానీ ఎంత సమర్పణ ఉన్నా ప్రభు మాట వినాలి. ఈయన చాలా మందికి మంచి సమర్పణ ఉంటాయి. అయ్యా నీ మాట నేను ప్రభు చెప్తాను, నాకు ప్రభు చెప్పడు, దెయ్యం చెప్పుద్ది నీకు. ఏమంటే దెయ్యపు బుద్ధి లోబడలేని బుద్ధి అండి. అది పెద్దలకు లోబడకుండా ఉండే బుద్ధి దెయ్యం బుద్ధి. నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, ఇలాంటి తలంపు అంత దుష్టుడు బుద్ధి. అన్నిటికంటే క్రైస్తవ జీవితంలో వెంటనే ప్రభుకు లోబడిపో. వెంటనే లోబడిన వ్యక్తి ఏం చేయాలి? సంపూర్ణ విధేయత కలిగి ముందుకు సాగాలి. హల్లెలూయా. ఒక భక్తుడు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజులు ఆయన ఇండియాలో పనిచేశాడు. ఆయన పేరు బైబిల్ కూడా దాన్ని తర్జుమా చేశాడు ఆయన. విలియం కేరీ. ఎవరండి విలియం కేరీ? ఒకప్పుడు ఆయన కలకట్ట గవర్నర్గా ఉన్నప్పుడు అనుకుంటాను. ఆయన గురించి ఎవరో పరిచయం చేస్తూ, అయ్యా ఆయన ఏం చేసేవాడు అంటే చెప్పులు కొడతారు కదండి, జోళ్ళు తయారు చేస్తారు కదా, తయారు చేసేవాడి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడు ఈయన. అలా చెప్తే బాగోదని చెప్పేసి మరి ఇప్పుడు హై లెవెల్లో అన్నాడు ఆయనగా. కలకట్ట గవర్నర్ అనుకుంటా పరిపాలన అయింది. అలా చెప్తే బాగోదని చెప్పేసి పరిచయం చేసే వ్యక్తులు వేసి ఈయన బట్టలు చెప్పులు కుట్టాడు దగ్గర కుమస్తాగా లేదని చెప్పాడండి. వెంటనే బైక్లో వేసిపోయాడండి ఆయన. నో 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 నో, ఆయన చెప్పేది రైట్ కాదు. నేను ఎవరిని చెప్పులు తయారు చేయటం కూడా నాకు తెలియదు. తయారు చేసే వ్యక్తికి హల్లెలూయా హల్లెలూయా అన్ని అందించేవాడిని, సూది దారం కూడా పెట్టించేవాడిని కుట్టుకోవడానికి. అది నా జాబు. మరి ఇవాళ ఇది గవర్నర్ అలాగే అయ్యాం. ఇంత స్థితి ఎవరిచ్చారు? ప్రభు. నేను మాట చెప్పాలని ఆశిస్తున్నాను. విశ్వాసులందరూ గమనించాలి. ఇది పరిచయలో ఉన్న విశ్వాసులు, ఈ లైవ్ వింటున్న వారు, ఈ ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరికీ నా మనవి ఒక్కటే, నా విన్నపం ఒక్కటే. ప్రభువుకు లోబడి ఆయనకు సంపూర్తి విధేయత కలిగి ఆయన అడుగు జాడల్లో అడుగులేసుకు వెళ్ళిపోవాలని ప్రభువునందు మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను ప్రియులారా. అలాగే వెళ్ళే విశ్వాసిని నెత్తి మీద ఎంట్రుకు కూడా సైతాన్ని తీయలేడు, వారిని ముట్టలేడని చెప్తున్నాను. 45 సంవత్సరాల అనుభవాన్ని బట్టి చెప్తున్నాను ప్రియులారా. 15 రోజులు ఎంత అవుతుందో, 20 రోజులు పన్ను బీగించుకోవడానికి వెళ్ళా. నేను అప్పటి నుంచి ఇప్పటికి చెప్తున్నాను, ఆ పనిలోంచి ఏం బ్లడ్ రావట్లేదండి. ఉన్న ఆటల్లోంచి ఫుల్గా కారుతూనే ఉంది. రోజు బ్రష్ చేస్తున్నాం. ఒక మాట మీరు వినాలండి. ఒకరోజు నేను ఇక్కడ
చాలా తడబడుతూ ప్రసంగం చేశానండి. ఆ ముందు రోజే పన్ను తీశారు. అది బుధవారం అనుకుంటున్నాను, లక్షవారం ఆ రోజు. నిజంగా ఆ రోజు నాకు నెమ్మది లేదు. భయంకరమైన గుండె జబ్బుతో చచ్చిపోవలసిన నన్ను ఎన్నో భయంకరమైన పరిస్థితులకు నా బిడ్డ అనుభవం. ఇగో నా బిడ్డ దెబోరా, నా బ్రతుకులో ఎన్నో నా భార్య జీవితంలో భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన రోగాలు, వైద్యుల వల్ల కూడా కాని రోగాలు మా మీదకి వచ్చినప్పుడు, హల్లెలూయా, గాలి అయితే నలక ఎలా ఎగిరిపోద్దో అలాగా దేవుడు మాకు విడుదల ఇచ్చాడు. మీరు బాగా గమనించండి నా ప్రియులారా. ఇక్కడ మా బిడ్డ జ్యోతి బుజ్జి ఉంటున్నారు ఈ మధ్య. ఆ బిడ్డతో కూడా చెప్పానమ్మా, ప్రభు విడుదలిస్తే ఆ కృప వేరే, కానీ ఒక వ్యక్తి నాకు నేనుగా విడి చేసుకుంది ఏంటో నాకు అర్థం. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, రక్షించబడిన దేవుని బిడ్డలకున్న భాగ్యం ఇంత అంతా కాదు. ప్రభు మాట వినగానే వాక్యం అంతా ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా జీవితం లేకపోతే ఏం చేయాలి నేను ఏమంటే మీకు చెప్తున్నానండి. ఇప్పటికీ నా తొల్లుడి దినాల్లో నా రొమ్ము పాదుకుంటూ, హల్లెలూయా, ఆ రోజుల్లో మాకు నిక్కర్లు ఉండి తర్వాత వచ్చిన ప్యాంట్లు అండి, కాకి నిక్కలు వేసుకుని బనియన్ వేసుకుని, హల్లెలూయా, రక్షించబడింది మార్చి నెలాఖరు ఏప్రిల్లో. తర్వాత ఎండాకాలం నేల మీద పడి దొర్లి అది నాకు నష్టం ఇవ్వలేదండి. చాలామంది అనేవారు, మేము అతుకున్న ఇంటి దగ్గర చుట్టుపక్కల వీటికి ఏమైందని పిచ్చెక్కిందా, ఏంటి ఇలాగైపోయాడు, ఏమైపోలేదు, దేవుడి కృప దొరికింది అంతే. హల్లెలూయా. ఆ రోజుల్లో మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే కట్నూరు అతనేసుకడ పంపేసింది మా చెల్లి. బయటికి పోముందు ఇంట్లో ఇక్కడ ఉండక వెళ్ళేది నా అతనేసుకాడే. వాడు పెద్దోడు కూడా ఇదేంటి మని ఎలాగంటున్నాం. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, లోబడే విషయంలో దేవుని ప్రజలు అయ్యా లోబడకుండా చేసే దుష్టుడు చోటు ఇవ్వకండి. అయ్యా మీకు ఒక మాట, పేతుర్ని ఆంద్రేని ప్రభు పిలుస్తున్నప్పుడు, ప్రభు పిలుపు లోబడితే ఏం జరుగుతుందో సైతానికి బాగా తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరినీ సైతాన్ని చాలా ప్రేరేపించింది. కానీ వీళ్ళేం సార్ చెప్పండి, ఈయనేం సారు, ఆయన ఒక పెద్ద ఆయన ఒక ప్రవక్త. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఆంద్రేయ చాలా జాతకండి, వీళ్ళిద్దరు ఎవరు చిన్నోడు ఎవరు పెద్దవాళ్ళు కానీ ఇక్కడ లేదు. హల్లెలూయా. వింటున్నారండి? ఒకవేళ పేతురు దగ్గరికి వచ్చి, అన్నయ్య ఏమో ఏంటి ఆయన రమ్మంటాను, మనుషులు బట్టి చాలా అంటున్నారు, చేపలు పట్టుకుంటే మార్కెట్లో అమ్మితే డబ్బులు వస్తాయి, మనుషులు బట్టి ఎక్కడ అమ్ముతావు, కాబట్టి ఏం చేద్దాం, కొంచెం ఆలోచించుకుందాం. అయ్యా మేము ఎక్కడే ఉంటాం, మరలా మీరు వచ్చినప్పుడు మేము బాగా ఆలోచించి మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి, అప్పటికే పేదరికి పెళ్ళి అయిపోయింది, పిల్లలున్నారు, వాళ్ళందరితో సంప్రదించి 10 రోజుల తర్వాత వద్దామని చెప్పేసి ఒకవేళ ఆంజనేయ చెప్పి ఉండొచ్చు. కానీ పేతురు ఏం చేశాడు, నో తమ్ముడు అలా మాట్లాడవద్దు, దయించు నువ్వు పదా. నా ప్రియమైన సహోదరులారా, సృష్టికర్త అయిన మహాదేవునికి సేవకులుగా ఉంటాం. ఆ పరలోక రాజ్య సంబంధమైన వర్తమానాన్ని ప్రజలకు ప్రకటించి నరకానికి, నాశన మార్గాన్ని వెళ్ళిపోతున్న మనుషులను ప్రభు మార్గాన్ని తీసుకొచ్చే ఒక జాలరుగా, ఎంత ధన్యత అండి బ్రతుకు,
లేక నువ్వు విశ్వాసవా? హల్లెలూయా. ఏమంటే ప్రభువుకు లోబడే వ్యక్తి ఉంటేనండి, ఆ వ్యక్తి సాక్ష్యం ఇస్తే అవతల వ్యక్తి మారతాడు. ఎందరో ఉన్నారండి సేవకులు చేయని సువార్త, సేవకులు సంపాదించలేని ఆత్మల్ని విశ్వాసులు సంపాదించిన విశ్వాసులు నేను ఎరుగుతునండి. దేనివల్ల? ప్రభుకి వెంటనే లోబడుట, వెంటనే. మీరు బాగా మనసు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ సువార్తకి చాలామంది వస్తున్నారు, మాట్లాడరేవండి. ఎందుకని? ఏదో మొత్తాన్ని బైబిల్ పట్టుకున్న వాళ్ళు దొరికేస్తారు ఎక్కడ దిక్కున. మరి మేము ప్రారంభించిన రోజులకే పర్వాలేదు, కానీ ఇంకా ముందు రోజులు ఉన్నాయండి. ఆ దైవజనులు వర్గీస్ గారు చెప్పారు 1935లో వచ్చేనే బాబు. నేను 1980వ సంవత్సరంలో కేరళ ఇంటికి వెళ్ళాను. నేను ఆ ఇంటి చుట్టూ బోళ్ళు పొలం ఉందండి వాళ్ళకి. వాళ్ళ అమ్మగారు ఇంకా బతుకున్నారు అప్పుడు. ఆవిడ చెప్తున్నారండి బాబు, ఆవిడ పాపం ఎలాంటి పెట్టుకునేది కానండి, చెవికి ఇంత కన్నం ఉంది, మీరు నమ్మలేరు. ఆవిడ చెప్తుందండి, అలా ఏలబడిపోవడాకే బరువైన పెట్టుకుంటాను నేను. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. హల్లెలూయా. ఇప్పటికి అనేక మార్లు వర్గీస్ గారి నుంచి ఎందుకు చెప్తుంటాను, వర్గీస్ గారి గురించే కాదు, సంపూర్తిగా లోబడ్డ వాళ్ళ పేరు ప్రపంచంలో ఎక్కడైనా ప్రకటించబడదు. అయ్యా, లోబడని వారి పేర్లు ఎత్తుకోరండి, ఎందుకు వాళ్ళ పేర్లు ఎత్తుకుంటే వీళ్ళకి ఏమవుతుంది? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఎంత ధన్యత అండి. ఒక వ్యక్తి పరిపూర్ణంగా లోబడి దైవచిత్తం చేసేవాడు క్రీస్తు నీతిని కలిగి ఉంటాడు. ఆ వ్యక్తిని పేరు తెచ్చుకుంటమే ఆశీర్వాదం అయితే, అయ్యా లోబడి ఆయన చిత్త ప్రకారం జీవించే నువ్వు ఒక వ్యక్తికి ఆశీర్వాదం, ఒక దేశానికి ఆశీర్వాదంగా ఉంటే భాగ్యము దొరికిందంటే ఎంత ధన్యత అండి అది. చెప్పండి, మాట్లాడరేంటి బాబు, మాట్లాడరేంటండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతనే వారి లోబడ్డ. నేను ఇంకో మాట చెప్పి ముగిస్తాను, టైం అవుతుంది. ఎలీషా ఇదండి. ఎలీషా ఒక్కసారి 2వ రాజులు 13వ అధ్యాయము 20వ వచనం. తరువాత ఎలీసా మృతి పొందగా, వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడిచిన తరువాత, మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు, ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు, అయ్యా ఇశ్రాయేలు మోయాబీలకు దెబ్బలాటైంది. అప్పుడు ఇశ్రాయేలుడు ఏమయ్యాడు? చనిపోయాడు. బాగా మనసు పెట్టండి అయ్యా. చనిపోతే మీరు వినాలి, యుద్ధం జరుగుతుంది కాబట్టి ఏం చేయండి? కొందరు ఒక శవమును పాతి పెట్టుచు. అయ్యా నేను అనుకుంటున్నాను వాళ్ళకి ఎలీషా సమాధానం తెలియదండి. హల్లెలూయా. అర్థమైందా లేదండి? చనిపోయి ఎంతకాలం అయింది? చాలా మందికి మీకు అర్థమై ఉంటుంది. సంవత్సరం అయితే ఏముంటుంది అక్కడ? ఎలీషా ఎముకలు ఉన్నాయి అక్కడ. అయ్యా ఎలీషా ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలకి వింటున్నానండి, యుద్ధంలో చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి, నేను అనుకుంటున్నానండి బతుకున్నప్పుడు ఈ సహోదరు చెప్పుకుంటాడు, అయ్యా యుద్ధంలో చచ్చిపోయి ఎక్కడ చచ్చిపోయిన సమాధంలో పెట్టండి బాబు నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది లేదా అండి? మాట్లాడరే, చాలా జాగ్రత్తగా వినాలండి. పూర్వం నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు,
ప్రభు నమ్మరంటాడు. ఒక మాట చెప్పాడండి, ఇగో నమ్ముతాను కానీ నేను చచ్చిపోయినప్పుడు సమాధిలో పెట్టకుండా వేరేగా చేస్తారా అని అడిగాను. అలాగ అవుద్దని అడిగాడు. నేను ముందు నమ్మరా బాబు, చచ్చిపోయిన సంగతి మనకెందుకు. హల్లెలూయా, వింటున్నారు లేదండి? కాబట్టి యుద్ధంలో చనిపోయినప్పుడు ఈ సైనికుని తీసుకెళ్ళి వేయించారు. అయ్యా బాగా వినండి ప్రియులారా, అక్కడ పడేసాడికి వెళ్ళారు. అక్కడ మీరు వినాలి, నేను అనుకుంటున్నాను వాళ్ళు చూసారో చూడలేదు తెలియదు కానీ మొత్తానికి అది విసిరేసారేమో సమాధిలో. కానీ అక్కడ ఏం జరిగిందండి, సంవత్సరం క్రితం చనిపోయిన గొప్ప ప్రవక్త అయిన ఎలీషా ఎముకలు తగిలి ఏం జరిగింది ప్రియులారా? కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అయ్యా ఆ సమాధిలోకి దించేశారా? దేన్ని? ఎప్పుడైతే అది యెహోవా ఎలీషా శల్యములకు అంటే అతని ఎముకలకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి, హల్లెలూయా, అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. అయ్యా పడేసిన వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారండి. హల్లెలూయా, నా ప్రియులారా, సంవత్సరము క్రితము చనిపోయిన ఎలీషా ఎముకల్లో ఏముంది? అక్కడ ఒక చచ్చిన శవాన్ని హల్లెలూయా సజీవుడిగా చేసేటువంటి ఒక క్రీస్తు జీవం ఉంది అక్కడ. ప్రియులారా, దయించి దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. మనసు ఈ మాటకు సోటివ్వండి దయించి. ఎలా దొరికింది ఆ ధన్యత మీకు తెలుసు? ఆయనకి ఎలీషా గొప్ప రైతండి. ఈ ప్రవక్త అయిన ఎలీషా ఒకప్పుడు ఎవరు? గొప్ప రైతు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే గొప్ప రైతు. హల్లెలూయా, అనేక మంది పనివారు ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. నాగలు పట్టుకుని పొలాన్ని దున్నుతూ ఉన్నారు. అందులో ఎలీషా కూడా ఒక నాగలు పట్టుకు దున్నుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏలియా దుప్పటి వెళ్ళి ఏం చేసిందండి? నాగలు దున్నుతున్న ఎలీషా మీదకి ఏలియా దుప్పటి విసిరేడు. దేవునికి స్తోత్రాలు. వెంటనే దుప్పటి ఆయన మీదకి వచ్చినప్పుడు ఏలియా దగ్గరికి వచ్చి మోకరించి, నా ఏలిన వాడ, మా ఇంటి వారికి చెప్పు వస్తాను వెళ్ళి. వాళ్ళ అనుమతి తీసుకొస్తాను అనలేదు ఆయన. వాళ్ళు వెళ్ళమంటే వెళ్తాను అనలేదు. నేను వాళ్ళకి చెప్పు వస్తాను. నా ప్రియులారా, ఒక మాట ఈ రాత్రి మీరు గుర్తించాలి. నువ్వు లోబడకుండా చేసేది ఏంటి? ప్రభుకు లోబడితే అది ఎంత ధన్యకరమైన జీవితం అండి, ఎంత సమాధానకరమైన జీవితమో. అయ్యా, ఈ ప్రపంచంలో అందరి జీవితాల కంటే క్రీస్తు ప్రభువుకు లోబడి విధేయత చూపించి ప్రభు మాట విని ఆ మార్గంలో నడిచే జీవితాలు ధన్యకరమైనవి, సమాధానకరమైనవి. వారికున్న సంతోషము సమాధానం ఇంత అంత కాదండి. దేవునికి స్తోత్రం. అలాంటి ధన్యకరమైన జీవితం మీ రాత్రి ఈ 2021 సంవత్సరం మొదటి నెల 16వ తారీఖు రాత్రి ఓ సహోదరి సహోదరుడా, ప్రభు నీకు ఇవ్వాలని ఆశిస్తా ఉన్నారు. చాలా మందికి ప్రభు ఇచ్చే ప్రతిదీ కావాలి. అలా చదువుతారా? ప్రభు ఇచ్చే ప్రతిదీ బాగా వినాలి. దేవుని స్తోత్రం. ప్రతిదీ కావాలండి. విన్నారు లేదు? మధ్యాహ్నం ఇక్కడ రేకులు ఎగుతుంటే ఒక రేకు ఇరిగిపోయి బ్రేక్ అయింది గోడలో. ఇది ఎలా కట్టేవో మాకు తెలిసండి. ఆ ఇటుకలు కూడా ఎంత గొప్పయో నాకు తెలుసు.
అవన్నీ తలపోసుకుని బాబోరే ఇటు వర్షం వచ్చేస్తే గోళ్ళ దూరిపోద్ది, మట్టి గోడది నీరు రాగానే ఉబ్బిపోద్ది, 10 మంది ఉండేది అని చెప్పేసి నేను కొద్దిగా పనిచేసే వ్యక్తిని. ఇప్పుడు నేను దెబ్బలాడాను, బాబు ఎందుకు ఇలా చేశారు అని. అప్పుడు అనుకుంటున్నాను నేను, అయ్యో సిమెంట్ గోడ అయితే బాగుండిపోను. ఎందుకని? ఏ గోడ అయినా సరే తడిచిపోతే ఏదైనా పని చేయదండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది మట్టితో కట్టింది, ఆ ఇటుకలు కూడా మంచివి కావు. అర్థం కాదు మీకు? హల్లెలూయా. బాగా గమనించండి నా ప్రియులారా, చాలా జాగ్రత్తగా నాలు మీరు. నేను అనుకున్నాను ఇప్పుడైతే సిమెంట్తో కట్టేసిండు, సిమెంట్తో కడతావు, అడుసుతో కడతావు, మరి బంగారం వేసి కడతావు, తర్వాత సంగతి కానీ బాగా ఓట్లా గమనించు. విశ్వాస యొక్క జీవితము అన్నిటికంటే గొప్ప ధన్యకరమైన జీవితం ఒక వ్యక్తి జీవించాలంటే ప్రభు మాటకు వెంటనే లోబడాలి. పోయిన ఆదివారం నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడినట్లుగా ప్రతి మాటకి యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి అలా విధేయత చూపారు. అలాగే మనం కూడా విధేయత చూపాలండి. విధేయత చూపించి లోబడి విరిగి నలిగిన స్థితి కలిగి, ఏ స్థితి కలిగండి? విరిగి నలిగిన స్థితి కలిగిన జీవితాల్ని దేవుడు విడిచిపెట్టాడు. అలాంటి జీవితాలు ప్రభు దృష్టిలో విలువైనవండి. ప్రభుకి వెంటనే లోబడి విధేయత కలిగి ప్రభు ఇష్టాన్ని నెరవేర్చే మనసున్న జీవితాలు ఉన్నాయి చూసారా, అవి ప్రభు దృష్టిలో విలువైనవి. ఈ భూమి మీద అమూల్యమైన వస్తువులు ఉన్నాయండి, అంతకంటే విలువైనది నేను చెప్తున్నట్టు ప్రభు మాటకు లోబడి విధేయత కలిగి ఆయన మార్గంలో నడుచుకునే వ్యక్తి జీవితము అంతకంటే విలువైనది. నా ప్రియులారా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, అలాంటి గొప్ప కృప మనం కావాలి. ఒక మాట మీకు చెప్తున్నాను. ఎలీషా ఒక రైతుగానే చనిపోతే, హల్లెలూయా, అతని సమాధిలో సత్యం శవం వెళ్తే లెగుతుందా? ఏమండి, చనిపోయిన సంవత్సరానికి కూడా ఎలీషా ఎముకల్లో జీవం ఉందంటే హల్లెలూయా. దాన్ని బట్టి మీరు గమనించండి. ఈ రాత్రి ఏంటి దానికి ఎందువల్ల అలా ఉంది? ప్రభువుకు లోపడ్డ వారి బతుకులు అలా ఉంటాయి. వారు జీవిస్తారు, ఇతరులు జీవింపజేస్తారు. ఎలీషా చనిపోయి సంవత్సరం అయినప్పటికీ ఆయన ఎముకల్లో హల్లెలూయా హల్లెలూయా క్రీస్తు జీవం ఉంది. నా ప్రియులారా, ప్రభు మాటకు లోబడి ప్రభు చిత్త ప్రకారంగా జీవిస్తాయి అడుగు జాడలో నడుచుకుంటున్న ప్రతి సహోదరుడి జీవితంలో ఎంతో జీవం ఉంది. ఆ ధన్యకరమైన జీవితానికి రాత్రి మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుడి రాత్రి మనల్ని దీవించి మన వినికిడిలో అమూల్యమైన కృపిచ్చి నడిపించినట్లు అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. దేవుడు ఈ రాత్రి మాట్లాడారు. ఎందుకంటే నేను సంతకాడ చాలా భయపడ్డాను. కళ్ళు భయంకరంగా తిరుగుతున్నాయండి. హల్లెలూయా హల్లెలూయా. మామూలుగా లేదు నా పరిస్థితి. నాకు అనిపించింది కనీసం మంట తగ్గుతూ లేదు, నిద్ర పడుతూ లేదు. ఇసిరేత్న బుర్ర నిలబడగలనా? పరిచయంలో నిలబడగలనా? నిలబెట్టే ప్రభు నాకున్నాడు. నిలబెట్టే నా ప్రభు నాకున్నాడు. ఆయన నిలబెట్టాలన్నా, నడిపించాలన్నా, అద్భుతాలు చేయాలన్నా వెంటనే లోబడి విధేయత గలవారి జీవితంలో ఎలాంటి ఆశ్చర్య అద్భుతములు చేయగల శక్తివంతుడు సమర్థుడైన ప్రభు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం ముందు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రోజున ప్రత్యేక రీతిగా నీతో నాతో మనందరితో మాట్లాడిన దేవునికి ప్రియులారా, మన ఆత్మ ప్రాణము శరీరము సజీవముగా సమర్పించి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. చిరంజీవి వచ్చి ప్రార్థన నడిపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు దేవా, సత్య స్వరూపుడైన తండ్రి, మీకే స్తోత్రాలు, స్తుతులు స్తుతులు స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న ప్రభువా, అయ్యా ఒక్క మాట ఆలకించండి. సంవత్సరం క్రితము చనిపోయినటువంటి ఎలీషా ఎముకలు అప్పుడు కూడా ఆయనలో ఒక వ్యక్తిని బ్రతికించే జీవము ఆయన ఎముకల్లో ఉందంటే ఏంటి మర్మం? ప్రభు మాటకి దుప్పటి ఏలి అనే యేసు ప్రభు దుప్పటి ఆయన మీద పడినప్పుడు పేతురు, ఆంద్రేయ పిలుపుకు లోబడి ఎలాగైతే ప్రభుకు విధేయులై వెళ్ళిపోయారు, అలాగే సమస్తాన్ని విడిచి ఏలియాని వెంబడించిన ఎలీషా ఆయన గురువు ఎవరు? అగ్ని రథములతో పరలోకానికి వెళ్ళిపోయిన వ్యక్తి. మన గురువు ఎవరు? మన బోధకుడు ఎవరు? మన యజమానుడు ఎవరు? సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడైనటువంటి యేసయ్య. ఆయన భూమికి ఆకాశమునకు సర్వ సృష్టికి మహా సృష్టికర్త అయిన దేవాతి దేవుడైనా ఆయనకు లోబడకుండా ఎంతకాలం నీ మనసును కఠినపరుచుకుంటావు సహోదరి, సహోదరుడా? ఎంతకాలం నువ్వు అవిధేయురాలుగా ఉండాలనుకుంటున్నావు? అవిధేయత ప్రమాదకరం. అవిధేయత ప్రమాదకరమైన విషయం మర్చిపోకండి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మహాదేవుని కనికరం మన మీద దిగుతుంది. ఎవరు నిర్లక్ష్య పెట్టకండి. లైవ్ వినుచున్న వారందరికీ నా రెండు చేతులు జోడించి మరి ప్రభువునందు బ్రతిమాలుచున్నాను ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేరేపిస్తున్న ప్రభు ఆత్మను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని కనికరాన్ని, హృదయ కాఠిన్యాన్ని బట్టి ఎవరు వదిలిపెట్టవద్దు. ఆయన కనికరానికి లోబడండి. హృదయాన్ని మెత్తన చేయండి. కాఠిన్య స్థితి నుంచి నన్ను విడిపించు దేవా, ఇప్పుడే కన్నీరు గార్చి ఏడ్చు దేవుడి దగ్గర. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. రేపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడే ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధన దేవుడు మనకిచ్చినట్లు అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన మనం చేయనట్లు దేవుని తన ఆత్మ మన మధ్యకి పంపి ఆరాధన, ఆయనకి ఇష్టమైన ఆరాధన చేయడానికి ప్రభు కృపించేలా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నోర్లు తెరిచి దేవుని స్తుతించండి బాబు, స్తుతించండి అమ్మలారా, సహోదరి సహోదరులా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. దేవానికే స్తోత్రములు, 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 స్తోత్రములు. కనికరిస్తున్న మా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు నాయన, మీరు ఎంతగానో మమ్మల్ని కనికరించి మా ఇలా మీరు ప్రేమ చూపుతున్న రీతిని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ రాత్రి కలశములో ప్రభా బలహీనంగా ఉన్న మీ దాసుని మీరు బలపరిచి ప్రభా, అయ్యా మీరు నిలబెట్టి ప్రభా, మీరు మాకు కనికరించిన ప్రభా, అయ్యా హెచ్చరికలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన అయ్యా నీకు సంపూర్ణంగా లోబడలేని ప్రభా, అయ్యా హృదయ కాఠిన్యత నుండి ప్రభా నాయన మేము విడుదల పొందాలని ప్రభా, ఇదిగో పదే పదే మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. నాయన అయ్యా నాయన ప్రభా, నాయన నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా అహంకారమైన మనసు నుండి ప్రభా మాకు విడుదల కావాలి ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మీ దాసుని మీరు బలపరిచి నాయన, అయ్యా మీరు వాడుకున్న రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన అయ్యా నాయన మీరు కలిగిన విధేయత నాయన, అయ్యా మేము కలిగి నడుచుకోవాలని ప్రభా. నాయన మీ దాసుని మీరు అభిషేకించి ప్రభా, అయ్యా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన అయ్యా ఈ మాటలు మేమే మాత్రము నాయన, అయ్యా నాయన పక్కన పెట్టేవారుగా కాకుండా ప్రభా, అయ్యా నీ హెచ్చరికలకు నాయన, అయ్యా మేము సంపూర్ణంగా లోబడి ప్రభా విధేయులమై జీవించే గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. ఆయన ప్రభా నాయన, అయ్యా లోబడుటకు నాయన మీరు నాయన సమయం అనుగ్రహిస్తున్నారు ప్రభా. ఈ సమయాన్ని మేము ఏమాత్రము ప్రభా నాయన, అయ్యా దుర్వినియోగపరచుకొనకుండా ప్రభా, అయ్యా మేము
సంపూర్ణంగా లోబడి జీవించడానికి ప్రభా నీ కృప మెండిగా మీరు మాపై కుమ్మరింప చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మీరు నాయన మీరు మాకు అనుగ్రహించిన హెచ్చరికలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా రేపు జరుగు నాయన అయ్యా ఆరాధనలో కూడా మీ దాసుని మీరు అభిషేకించండి ప్రభా. నేను ఆత్మతోను సత్యముతో ఆరాధించే గొప్ప భాగ్యము నాయన అయ్యా మీరే మాకు అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ కృప మెండైన కృపను మాపై మీరు కుమ్మరింపు చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశునామమున బట్టి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనతో భూలోకముందున సమస్త పరిశుద్ధులతో ఆయన కృపా కాపుదల సదాకాలం ప్రభు రాకడ పర్యంతరమైన కృపా కార్యక్రమ సమాధానం మనకు తోడే కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు సంపూర్ణ విజయం అపవాదికులంత నాశనం కలుగును గాక. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.